నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్కు స్వాగతం. శ్రీ మాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు దినఫలాలు మరియు ఈరోజు పండుగ దాని ప్రత్యేకత తెలుసుకుందాం. అలాగే మంచి మాట. చిన్న చిన్న లక్ష్యాలతో ప్రయత్నాలు మొదలు పెడితేనే భారీ లక్ష్యాలు సాధ్యమవుతాయి. లక్ష్యం మీద చూపించే శ్రద్ధ దాన్ని సాధించే విధానాల మీద కూడా చూపించినప్పుడే లక్ష్య సిద్ధి జరుగుతుంది. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, కృష్ణపక్షం, ఏప్రిల్ 28, 2024 ఆదివారం. సూర్యోదయం ఉదయం 5:55, సూర్యాస్తమయం సాయంత్రం 6:32, చంద్రోదయం రాత్రి 10:46, చంద్రాస్తమయం ఉదయం 9:53. తిథి చవితి ఉదయం 8:20 వరకు, తదుపరి పంచమి. నక్షత్రం మూల తెల్లవారుజామున 4:41 వరకు, తదుపరి పూర్వాషాఢ. కరణము బాలవ ఉదయం 8:20 వరకు, తదుపరి కౌలవ. రాత్రి 8:10 వరకు, తదుపరి తైతుల. యోగము శివము రాత్రి 1:57 వరకు, తదుపరి సిద్ధము. అశుభ సమయాలు రాహుకాలం సాయంత్రం 4:57 నుండి 6:32 వరకు. యమగండం మధ్యాహ్నం 12:13 నుండి 1:48 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 3:22 నుండి 4:57 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:50 నుండి 5:41 వరకు. వర్జ్యం మధ్యాహ్నం 2:22 నుండి 3:58 వరకు. శుభ సమయాలు బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:19 నుండి 5:07 వరకు. అమృత గడియలు రాత్రి 10:24 నుండి 12:01 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:48 నుండి 12:38 వరకు. ఏప్రిల్ 28 ఆదివారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి చవితి ఉదయం 8:20 వరకు ఉంటుంది, తదుపరి పంచమి. చవితి తిథి రిక్త తిథి కావున శుభకార్యాలకు అనుకూలమైన తిథి కాదు. తదుపరి వచ్చే పంచమి తిథి శుభకార్యాలకు అనుకూలమైన తిథి. ఈరోజు ఎటువంటి శుభకార్యాలు చేసుకోవాలి అంటే మూల నక్షత్రయుక్త వృషభ లగ్నమందు వివాహానికి ముహూర్తము ఉదయం 8:22 నుండి సోమవారం తెల్లవారుజామున 4:49 వరకు ఉంటుంది. ఇంకా ఈరోజు మూలా నక్షత్రం ఆదివారం కలయికతో సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది. ఆదివారం తెల్లవారుజామున 5:59 నుండి సోమవారం తెల్లవారుజామున 4:49 వరకు ఉంటుంది. ఈ యోగ సమయంలో కొత్త పనులు ప్రారంభించడం, ఉద్యోగ అప్లికేషన్లు పెట్టుకోవడం, చెడ్డ అలవాట్లు మానివేయడం వంటివి చేసుకోవచ్చు. ఇలాంటి సమయంలో చెడ్డ అలవాట్లు మానివేస్తే మీకు మీ పిల్లల భవిష్యత్తుని కాపాడుకునేవారు అవుతారు. ఇంకా ఈరోజు ఎటువంటి శుభకార్యాలకు ముహూర్తాలు లేవు. సాధారణమైన పనులు, మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. ఏ కార్యాన్ని ప్రారంభించాలన్నా ఈరోజు ఎటువంటి దుర్ముహూర్తం వర్జ్యం లేని సమయం చూసుకొని చేసుకోవచ్చు. సూర్యుడు మేషరాశిలోను, చంద్రుడు ధనస్సు రాశిలోనూ ఉంటారు. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. పార్వతీదేవి తండ్రి పేరు దక్ష ప్రజాపతి. ఈరోజు ప్రశ్న, ఐరావతం ముఖ చిత్రం ఉన్న దేవుడు పేరు ఏమిటి? వినాయకుడు, కుమారస్వామి, అయ్యప్ప స్వామి, ఆంజనేయ స్వామి? మీ సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి. వివాహాది వేడుకలు నిర్వహణలో ఆటంకాలు తొలగుతాయి.
వృషభ రాశి ఉద్యోగస్తులు కోరుకున్న అవకాశాలు సాధిస్తారు. మిథున రాశి ప్రతి విషయంలోనూ అప్రమత్తంగా మెలగండి. కర్కాటక రాశి మీ ఆలోచనలు ఇతరులకు ఉపయోగపడతాయి. సింహరాశి మీ అభిప్రాయాలను కుటుంబ సభ్యులతో పంచుకొని వారి ఆమోదం పొందుతారు. కన్య రాశి ఎంతో కాలంగా వేధిస్తున్న సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటారు. తులారాశి కొన్ని శారీరక వ్యాధులు బాధించినా లెక్క చేయక లక్ష్యాల వైపు సాగుతారు. వృశ్చిక రాశి మీ ఆశయాలు లక్ష్యాల సాధనలో ఆప్తులు సహకరిస్తారు. ధనుస్సు రాశి పట్టుదల నేర్పుతో అడుగు ముందుకు వేసి కొన్ని విజయాలు సాధిస్తారు. మకర రాశి ఇతరుల సలహాలు కన్నా సొంత ఆలోచనలతో ముందుకు సాగడం మంచిది. కుంభరాశి సమాజంలో గౌరవం పొందిన కుటుంబంలో మాత్రం కొంత వ్యతిరేకత తప్పదు. మీనరాశి సేవాభావంతో కొన్ని కార్యక్రమాలు చేపట్టి అందరికీ తలలో నాలికగా వ్యవహరిస్తారు. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామ స్మరణం చేయడం మంచిది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.